నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలు సమృద్ధిగా కురవాలని మహానందిలో త్రయాహ్నిక వరుణ యాగం ప్రారంభం. గణపతి పూజతో ప్రారంభించిన ఈవో శ్రీనివాసరెడ్డి. నంద్యాల మున్సిపాలిటీలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు. సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. నంద్యాలలో తూతు మంత్రంగా సాగిన ఎంపీపీ సర్వసభ్య సమావేశం. అధికారుల తీరుపై ఎంపీపీ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట షెడ్యూల్ కార్మికుల భారీ ధర్నా. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులపై చర్యలు తీసుకోవాలి. నంద్యాల అదనపు ఎస్పీకి ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక విజ్ఞప్తి. జీవో 396ను వెంటనే రద్దు చేయాలి. 11వ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల పెండౌన్ నిరసన. నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి. ఆగస్టు 6 నుంచి పాదయాత్రలు. సెప్టెంబర్లో ఢిల్లీ ధర్నాకు సిపిఐ పిలుపు. వర్షాభావ పరిస్థితుల వేళ వరి సాగు ప్రమాదకరం. ప్రత్యామ్నాయ పంటలే వేయాలని నంద్యాల ఏడీఏ ప్రసాదరావు సూచన. లింగాలగట్టులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం. రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో రైతుల సంక్షేమం. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో త్రయాహ్నిక వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు యాగం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అనావృష్టి నివారణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఆలయ అధికారులు వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు గణపతి పూజతో త్రయాహ్నిక వరుణ యాగాన్ని ప్రారంభించారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు, భక్తులు అధిక సంఖ్యలో వరుణ యాగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. యాగం ముగిసే వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలల, మహిళల భద్రత మనందరి సామాజిక బాధ్యత అనే నినాదంతో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా జడ్జి న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సహకారంతో సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేటి కాలంలో అదే టెక్నాలజీని దుర్వినియోగం చేసి బాలలు, మహిళలను అక్రమ రవాణాకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా జరుగుతున్న మోసాలు
అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా జడ్జి, పోలీసులు, సంబంధిత అధికారులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పిస్తూ మానవ అక్రమ రవాణా రూపాలు, దానికి కారణాలు, నివారణ చర్యలు, చట్టపరమైన శిక్షలు వంటి అంశాలను వివరించారు. బాధితులను గుర్తించడం, వెంటనే సమాచారం అందించడం, బాధితులకు సహాయం చేయడం వంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే. దీనిలో భాగంగా అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది, దాని నిర్మూలన చర్యలు ఏంటి, దాంట్లో సమాజం యొక్క పాత్ర, సర్వసాధారణంగా గమనించిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నిరక్షరాస్యత, పేదరికము, అభివృద్ధి లేకపోవటము, సరైనటువంటి వాళ్లకు పనికి సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల, నిరుద్యోగం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్లో ముఖ్యంగా మనకు చైల్డ్ లేబర్, వాళ్ళను స్లేవరీగా వాడుకోవడము, ఆర్గాన్ వీటిని రిమూవ్ చేసి వాటిని బిజినెస్ చేయడము అండ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవి ముఖ్య అంశాలుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కు బలవుతారో వాళ్లకు వాళ్ళ పనికి సంబంధించిన వేతనానికి కానీ, వాళ్ళ పనికి సంబంధించిన స్వేచ్ఛ కానీ ఉండకపోవడం వల్ల దాన్ని మనం అందరం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గా గుర్తించడం జరిగింది. సో దీన్ని నిర్మూలించే దాంట్లో భాగంగా మనకు 1956లో ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ట్రాఫికింగ్ యాక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజపు చివరి అంచులో అంటే కామన్ పబ్లిక్ మన చట్టాల గురించి తెలిసేంత వరకు ఈ నేరాలు అనేది ఆగడం కష్టం. దాంట్లో భాగంగానే జిల్లా అధికారులు, మన గౌరవనీయులైన జడ్జి గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇతర అధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉన్నటువంటి అంశాలు, ముఖ్య విషయాలను మీ ద్వారా పల్లెలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటట్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటి నిర్మూలనలో మీ వంతు సాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మన నంద్యాల జిల్లాకు వచ్చి సార్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు అయితే ఇప్పటి వరకు లేవు సార్. ఆ విషయంలో మేమంతా చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో 54 మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి సార్. అవును సార్. అండ్ బాయ్, గర్ల్స్ అండ్ ఉమెన్ అండ్ మెయిల్ మిస్సింగ్, అవన్నీ కూడా నార్మల్ మిస్సింగ్ కేసెస్ సార్. వాటినన్నింటినీ కూడా మా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడంలో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్. అండ్ వాటన్నిటిని కూడా ఈ డిజిటల్ సైబర్ని ఉపయోగించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రేస్ అవుట్ కూడా చేస్తున్నారు. రీసెంట్గా బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ గారు 1 year కిందట తప్పిపోయిన అమ్మాయిని రీసెంట్గా ట్రేస్ అవుట్ చేసి మనకందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే పోలీస్ వాళ్ళు ఈ మిస్సింగ్ వాళ్ళను కూడా వాళ్ళు ఎక్కడ ఎలాంటి ప్రమాదాల్లో పడకూడదని చెప్పి మా వంతు మేము మా వ్యవస్థ తరఫున బలంగానే ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఆ విధంగా నంద్యాల జిల్లాలో ఇప్పటికైతే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది లేదు సార్. సో ఆ విషయాన్ని గర్వంగా చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఈ అవకాశం నంద్యాల మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశం నిస్సారంగా సాగింది. ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఎండీఓ సుగుణ శ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం తూతు మంత్రంగా కొనసాగిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్పీటీసీలు ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు అధికారులు మాత్రం తమ అజెండాను చదివి ఇది ఏం చేస్తున్నావు, అదేం చేస్తున్నావు అంటూ మాటలకే పరిమితమయ్యారని విమర్శలు వినిపించాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు కనిపించకపోయినా
సమావేశంలో మాత్రం కాగితాలపై పనులు పూర్తయినట్లు చెప్పడం పట్ల ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభివృద్ధి పనులు చేసిన తర్వాత మా పదవి కాలం పూర్తయితే మా పేర్లు శిలాఫలకాలలో పెడతారు, లేక మా కాలం ముగిసే వరకు పనులు చేయరా అంటూ అధికారులను నిలదీశారు. అది మన మండల లెవెల్ అవసరం లేదా కలెక్టర్ లెవెల్లో మన సార్ ఇది కొంచెం ఇష్యూ. ఎందుకంటే నేను చెప్తాను, బీపీజీ రామ్లింగం కన్వర్ట్ అవ్వడం వల్ల ఇంకా ఆ పేమెంట్స్ ఈ పేమెంట్స్ దీని కింద పేమెంట్స్ జరుగుతాయి. టెక్నికల్ ఇష్యూ ఉంది అంతే. మేడం ఏం లేదు, ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. పేమెంట్స్ ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏవైతే మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినాయి అంతే. అందరికీ కూడా మనీ పడతారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆగస్ట్ 1 నుంచి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు లేబర్ కూడా ప్రెజెంట్ మనం ఇంప్రూవ్మెంట్స్ నుంచి సో పేమెంట్ ఇది స్కీమ్ కన్వర్ట్ అవ్వడం వల్ల ఇంకా టెక్నికల్ గా ఎన్ఐసీలో నడుస్తూ ఉంది. ఇది క్లియర్ అయిన వెంటనే ఆల్ పేమెంట్స్ అన్ని మన షెడ్యూల్ కూడా అన్ని పెట్టేసాము. వాళ్ళకి కూడా పడాల్సింది. నరేగాలో అందరికీ పడ్డాయి. ఒక ముగ్గురుకో నలుగురుకో బీబీజీ రామ్ దగ్గర ఒకటి సుబ్బారెడ్డి పాలెంలో ఉంది, అదొక్కటే బీబీజీ రామ్ దగ్గర వచ్చింది. సో బీబీజీ రామ్ దగ్గర కన్వర్ట్ అయిన వెంటనే వస్తుంది. ఇప్పుడు ఇస్తారు స్టార్ట్ చేస్తాం. డిమాండ్ రేటు పెరిగినాయి కదా, అందుకనే ఆయన ఎంత ఉన్నదానికి రోడ్ వేసినప్పుడు మొత్తం వేద్దామని. అది ఎప్పుడు వేస్తారండి? ఎప్పుడు అంటే మనుషులు చనిపోయాక వేస్తారా? ఆ రోడ్లో మొత్తం శాంక్షన్ చెప్పోటి 4 ఏళ్ళు అవుతుందండి. ఇక ప్రజాప్రతినిధిగా చెప్పోటి 4వ మీటింగ్ 12 నెలలు అవుతుంది. ఓకే వస్తున్నారు, ప్రతి మీటింగ్ ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు. నేను చెప్తున్నా, మీరు వింటారా పోతున్నారు. ఎక్కడ చదువుతున్నారు? ఎప్పుడు చేస్తారు? చాలా డిలే చేస్తున్నారు మీరు. డి గారిని నేను కూడా మాట్లాడతాను. యాక్చువల్లీ మేడం వర్క్ శాంక్షన్ అయింది రోడ్లో. మనం ఇప్పుడు వేసినా కూడా మళ్ళీ ఓవర్లో చేస్తే అది ఉండేది కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది మేడం. అందుకని వేరే రీజన్ ఏం కాదు. ఒకసారి డి గారితో మాట్లాడతాను. ఓకే మేడం, వర్క్ కూడా అది శాంక్షన్ చేస్తాం. శాంక్షన్ అయింది కాదు, అదే సార్ స్పీడ్ బ్రేకర్ వేస్తాము. మళ్ళీ రోడ్ వేసినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, అందుకని వేయలేదు సార్. అది ఇప్పుడు 1 month లో ప్రతి మీటింగ్ లో మేము చెప్తున్నాము, మీరు ఉంటున్నారు, సరే పోతున్నారు అంతే తప్ప పని జరగడం లేదు. రేపు జిల్లా సభ్యుల్లో రైట్ చేయమంటారా? దాన్ని మీరు ఈ పేరు మీద కృతజ్ఞతలు చేస్తూ ఈ యొక్క సమావేశంలో 18 రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు, శాఖ అధికారులందరూ, మండల స్థాయికాలందరూ వచ్చేసి అంటే వారు అందించినటువంటి సేవలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందించే విషయాలు గౌరవ ఎంపీ సభ్యులు తెలియజేయడం జరిగింది. మా సభ్యులు కూడా వారి గ్రామంలో సమస్యలను అధికారులు తెలియజేసి వీళ్ళ సహా ద్వారా గ్రామాల అభివృద్ధికి వారు తోడ్పడతారని ఆశిస్తూ ఈ యొక్క సభ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పట్టాల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాము. జాయింట్ ఎల్పిఎంస్ కూడా దాదాపు మండలంలో 80% కంప్లీట్ చేసినాము. ఇంకా ఏమైనా జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే మీరు ప్రజాప్రతినిధులు గ్రామంలో మొబిలైజ్ చేసి చలానాలు కట్టిస్తే కనుక ఆ మిగతా ప్రాబ్లమ్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో షెడ్యూల్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తిని స్తంభింపజేస్తే ఆ ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ రాము నాయక్ కు సిఐటియు ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ రోజు ధరలు చూస్తే 200%, 300% ధరలు పెరిగినాయి. ఆ ధరలకు అనుగుణంగా కూలీ వేతనం
జీతం పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడం, వేజెస్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వమే 2 ఏళ్ళకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంపుదల వేజెస్ బోర్డు ద్వారా పంపిణీ చేస్తుంది. అది స్కిల్డ్ కావచ్చు, సెమీ స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ పేరు మీద ఆ కేటగిరీ వైజ్గా అది ప్రభుత్వ శాఖ అయినా, రెగ్యులర్ అయినా, కాంట్రాక్ట్ అయినా, లేదా మున్సిపాలిటీ అయినా, గ్రామ పంచాయతీ అయినా, వాటన్నిటిలో ఈ వేజెస్ బోర్డు బేస్ చేసుకొని అది పట్టణం అయితే ఎంత, గ్రామం అయితే ఎంత అనే పద్ధతుల్లో ఉంటుంది. దాని ప్రకారం 2 ఏళ్ళకు ఒకసారి పెంచాలా. కానీ దుర్మార్గం ఏమంటే ఈ 12 సంవత్సరాలుగా వేజ్ బోర్డు ఇంత పెంచాలి అంత పెంచాలని చెప్పలే. చివరిసారిగా పెంచినప్పుడు 2014లో వేజ్ బోర్డు నిర్ణయం చేసింది. ఇప్పటిదాకా 12 ఏళ్ళు అయింది వేజ్ బోర్డు నిర్ణయం చేయాలి. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో, అసహనంతో జీవించే పరిస్థితి ఉంది. అందుకోసమే CITU మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో అది మున్సిపల్, గ్రామ పంచాయతీ, స్వచ్ఛ భారత్, VRA లేదా VRA లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో సమగ్ర శిక్ష 108, 102, 104, అర్బన్ హెల్త్, కాంట్రాక్టు ఇతర ఉద్యోగులు, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు, స్కూల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈరోజు జీతాలు పెరుగుదల లేదు. దాంతో బానిసలాగా జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణ జీతాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం జీతాల పెంపుదల గురించి మాట్లాడుకోకుండా ఆయా శాఖల ఉన్నతాధికారులు జీతాలు పెంచే పరిస్థితి లేదు. ప్రభుత్వం జీతాల పెంపుదల వేజెస్ బోర్డు ద్వారా ప్రకటించుకోకుండా యజమానులు ఎవరు జీతాలు పెంచడానికి సుముఖంగా ఉండరు. వాస్తవంగా మనకు కార్మిక చట్టాలు నంద్యాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభ్యంతరకర వీడియోలు, పోస్టుల నేపథ్యంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అదనపు ఎస్పీకి వినతి పత్రం అందజేసిన ఐక్యవేదిక నాయకులు ఈ పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించి భారతీయ న్యాయ సంహిత 2023 సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొంటూ ఇలాంటి చర్యలను కఠినంగా అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఇక మత సామరస్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు నిలమైన స్థానము. దానితో పాటు మత సామరస్యంలో నంద్యాల ఎల్లప్పుడూ ముందుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికి మరియు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో శక్తులు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నా కూడా నంద్యాల ప్రజలు సమన్వయం పాటిస్తూ అన్ని మతాలు కూడా నంద్యాలలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి భంగం కలిగించడానికి కొంతమంది మూర్ఖులు, ముఖ్యంగా ఒక సైకో లాంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు గురించే కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మొన్న మహానందిలో ఒక విషయం జరిగింది. ఒక ముస్లిం యువకుడు మహానందికి వెళితే అతనిని ఘోరంగా కాళ్ళ పట్టుకొని కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దాన్ని లౌకిక ఐక్యవేదిక ఖండిస్తుంది. ఆలయాలు కానీ, మసీదులు కానీ, వేరే ప్రార్థనా స్థలాలు కానీ ఎవరికి వారి హక్కు ఉంది. వారి సెంటిమెంట్ని ఎవరు అగౌరవపరచకూడదు. మహానది చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడికి అన్యమతస్తులు కూడా వెళ్తుంటారు. ఒకవేళ అక్కడ అన్యమతస్తులు రాకూడదంటే ఓకే, మీకు ఇష్టం లేకుంటే అక్కడ ఒక బోర్డు పెట్టి వాళ్ళ రాకుండా నివారించండి. అంతేగాని ఈ విధంగా వాళ్ళ మీద కొట్టినట్లుగా మరియు అది చేసి నేను ఒక హీరో అనుకున్నట్లుగా చేసుకోవడం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ వ్యక్తి ఎవరైతే దీనికి పాల్పడినాడో ఇతను ఒక మానసిక రోగి, మతాల మధ్య చిచ్చు పెట్టే సైకో. ఇతని ఫేస్బుక్ ఐడి మీరు చూసి తీస్తే 24 గంటలు మతం మీద విద్వేషమే. నంద్యాలలో గొడవలు ఎట్లా పెట్టాలి, హిందూ ముస్లింల మధ్య ఐక్యతను ఎలా చెడగొట్టాలి, మతాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనే ప్రతిరోజు 10 పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల ఏం ప్రయోజనము? మనకేమైనా ఈ మతాలు కానీ ఇవేమి కానీ మన యొక్క తిండి పెడుతున్నాయా, ఉద్యోగాలు ఇస్తున్నాయా? ఏం లేదు కదా. దీని మీద నువ్వు పెట్టే శ్రద్ధ నీ యొక్క ఇంటి మీద, నీ యొక్క సమాజం మీద పెడితే బాగుంటుందని కూడా మేము చెప్తున్నాము. దానితో పాటు ఎస్పీ గారికి కూడా ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ల ద్వారా సమాజంలో హింసను మరియు అశాంతిని రేకెత్తిస్తున్న ఇటువంటి మానసిక రోగులను వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాము. మరియు ఇతను సోషల్ మీడియా హ్యాండిల్ను కూడా
బ్లాక్ చేయాలని కూడా లౌకిక ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల జిల్లా కేంద్రంలో మరి కొంతమంది అతివాదులు హిందుత్వ ముసుగులో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి మతాన్ని సాకుగా చూపుతూ మరి మహానందిలో జరిగిన సంఘటన విషయంలో మరి నంద్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకిక వేదిక ఐక్యవేదిక తరపున పౌర సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి నంద్యాల ఎంతో ప్రశాంతమైనటువంటి పట్టణము. ఈ ప్రాంతంలో మతం పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగాలని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలని ఈ రోజున నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పౌర సంఘాల నాయకులందరూ కూడా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. భారతదేశము ఏ ఒక్కరి సొత్తు కాదు. భారతదేశం అంటేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కలిసి ఉంటేనే ఈ రోజున మనం దేశానికి అందరం కలిసి పన్నులు కడుతున్నాం కాబట్టి మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవేళ అది మత సంబంధమైన దానికి తెలియక ఒక వ్యక్తి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అతనికి చెప్పవలసి ఉన్నది. కానీ ఒక తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా మరి యావత్తు ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తున్నట్టుగా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇతని మీద దాడి చేయండి అని రెచ్చగొడుతున్నట్టుగా ఒక వ్యక్తి ప్రవర్తించడము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఇలాంటి మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వారు కూడా మతం వైపు కాకుండా కఠినంగా మనుషులందరినీ ప్రేమిస్తూ సాయం చేస్తారని కోరుతూ క్రిస్టియన్ జేసీ కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన పైన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రజాతంత్ర లౌకికవాద సంస్థ తరపున కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు అన్ని కులాలకు హక్కులను ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి హక్కులున్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెట్టుగా కలిసిగా జీవిస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా అంటే మీ విధంగా చూసుకోండి. అక్కడ ఎవరైతే వెళ్ళినారో అతని పైన కూడా చర్యలు తీసుకోండి. మేము కాదండి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తిగా మీకు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నంద్యాల ముందు నుంచి ఐక్యమత్యానికి, మత సామరస్యానికి నిదర్శనం. అలాంటి దాంట్లో కొన్ని చీడ పురుగులు రావడం సహజమే. అయితే వాళ్ళ యొక్క గ్రాఫ్ పెంచుకోవడానికో, లేకుంటే వాళ్ళ సంస్కృతి చాటుకుంటునో, లేకుంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో మరి అలా అనుకొని నంద్యాలను నాశనం చేయొద్దని ఆయనను నేను వినతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నిరంతరము ఏదో ఒకటి విషయం గక్కడము, దాన్ని పూర్తిగా నాకు ఉంది కదా అని సోషల్ మీడియాను ఇది చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము కూడా యువతను చాలా కట్టడి చేస్తున్నాం. ఇలాంటి వాటిలో మీరు కూడా ట్రాప్లో రావద్దని దయచేసి. ప్రభుత్వం వారు తలపెట్టిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ యొక్క ప్రైవేటీకరణను రద్దు చేయాలను సంబంధిత జీవో 396ను రద్దు చేయాలని చేపట్టిన దీక్ష 11వ రోజుకు చేరుకుంది. రిజిస్ట్రేషన్ శాఖను నమ్ముకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి విఘాతం కలగకుండా దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి భద్రత కల్పించాలని జీవోను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ప్రకటించి పెన్ డౌన్ నిర్వహించారు. ఈ పెన్ డౌన్ కార్యక్రమం 11వ రోజుకు సాగింది. దీక్ష శిబిరం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ కు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ ఫరూక్, తోడేటి రమేష్, సంఘం నాయకులు సభ్యులు హుసేన్ బాషా, శివరాం, బాలిక వెంకట్, హరి, సుమంత్, అస్లాం, గంగిశెట్టి పవన్, సత్యం, విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని తప్పుపట్టింది. ఈ తప్పుపట్టిన విధానాన్నే ఆసరాగా తీసుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇది ఒక కారణమైంది. అదేవిధంగా గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో పేపర్లెస్ డాక్యుమెంట్ అంటే దస్తావేజులు ఒక టీసీ మాదిరి, ఇన్కమ్ సర్టిఫికేట్ మాదిరి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాదిరి రిజర్వ్ చేసే ఒక ప్రక్రియను తీసుకొస్తే అది వద్దని చెప్పేసి ఆ విషయాన్ని తప్పుపడుతూ అది కూడా రాజకీయంగా లబ్ధి పొందింది.
మరి ఏ వేటినైతే తప్పు పడతా వచ్చిందో అదే విధానంలో ఇప్పుడు తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ అనే ఒక రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థను ప్రైవేటీకరణ చేశారు. దానివల్ల అనేక రకాల అవకతవకలు ఎన్నో జరిగాయి. ఒక ప్రైవేటీకరణలో ఒక కంపెనీ తీసుకున్న ఈ కాంట్రాక్టును ఒక విదేశీ కంపెనీకి అప్పగించడం జరిగింది. దీని మీద కూడా చాలా గోప్యంగా ఎంతో మందికి భద్రత కోల్పోయింది. అలాంటిదే ఇప్పుడు కూడా జరగవచ్చని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు ప్రజల ఆస్తుల గురించి అయితేనేమి, మా యొక్క వృత్తిని గురించి అయితేనేమి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికైతే మించిపోయింది ఏమీ లేదు. ఇన్నాళ్ళు మేమే కష్టాలు పడ్డాము ఈ 11 రోజులు. దీన్ని ప్రభుత్వానికి మేము ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ప్రజలు కూడా ఈ రోజు వరకు మాకు సహకరించారు. అదేవిధంగా ప్రభుత్వం మరొకసారి ఆలోచించి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను రద్దు చేసి జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకుని మా దస్తావేజుల వృత్తికి ఉపాధికి రక్షణ భద్రత కల్పించే హామీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నా ధన్యవాదాలు. కొత్త వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకు ఎటువంటి అవగాహన ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళు వచ్చి ప్రజలకు ఎలాగా వాళ్ళకు భద్రత కల్పిస్తారు, డాక్యుమెంట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకి ఏ విషయం తెలియదు, ప్రజలకు ఏమీ తెలియదు. అటువంటిది ప్రజలకు ఎలా చెప్తారు, ఎలా చెప్తారు, డాక్యుమెంట్ ఎట్లా తయారు చేస్తారు, కొలతల విషయం కానీ, లేదా పారుభాగం విషయం కానీ, రస్తా విషయాలు కానీ, ఇటువంటివి దస్తావేజులలో చాలా క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఈ క్రిటికల్ పాయింట్ ప్రైవేట్ వ్యక్తులకు ఎలా తెలుస్తుంది? దాదాపు ఇక్కడున్న ప్రతి ఒకరికి 40 ఏళ్ళు, ఒకరికి 30 ఏళ్ళు, ఒకరికి 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటిది మనమే ఇన్నేళ్ళ నుంచి దస్తావేజులు కనుక చేస్తుంటేనే అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది కొత్త వ్యక్తులు వచ్చి ఈ దస్తావేజులను రాస్తామంటే ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ ప్రైవేటీకరణ ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ని వెంటనే రద్దు చేయాలని, దస్తావేజులేఖరులకు మా ఉపాధి పోకుండా మాకు భద్రత కల్పించాలని, మాకు హామీ ఇవ్వాలని ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అసలు గవర్నమెంట్తో అవుతుందా? కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం 10 నిమిషాలకు డాక్యుమెంట్ ఇవ్వగలుగుతుంది. ముందు సిస్టంలో ఉన్న సమస్యలని తీర్చన్నాయా అంటే మీరేదో సులభం కోసము, మీ సులభం కోసము మీరు ఏదో తలుచుకొని వీళ్ళందరూ టెండర్లకు ఎవరైనా వచ్చారా? అది లేదు. కాబట్టి దయచేసి మేము చేస్తున్న వృత్తిని మేము ఇలాగే కొనసాగించాలని, మేము చేస్తున్న పనిని వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు, మేమే చేస్తున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ముందు ఆఫీసులలో ఫెసిలిటీస్ కల్పించండి. అది కల్పిస్తే చాలు, ప్రజలు మిమ్మల్ని ఎత్తిన పెట్టుకొని పూజిస్తారు. వచ్చిన ప్రజలకు ఉత్తలు పోయడానికి లేదు పరిస్థితి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారు? ఇంతకుముందు ఈసీలు కూడా ఇచ్చారు కదా ప్రైవేట్కే. ఎన్ని తప్పులు జరుగుతున్నాయి? వందలు వేల సంఖ్యలో టీఆర్ ఆఫీసులో అప్లికేషన్లు పడి ఉన్నాయి. దానికి దానిని పరిష్కరించే వాళ్ళే లేరు. చేసిందే తప్పు. మీరు ఆ తప్పు దిద్దుకోవడానికి మళ్ళీ కొంచెం సమయం కేటాయించి జరుగుతుంది. దయచేసి మీరు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ని రద్దు చేసి మా జీవనోపాధికి ఎలాంటి భంగం కలిగించుకున్నా చూడాలని ఇంకోసారి మరీ చెప్తున్నది ఏంటంటే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మీరు మొండి వైఖరి ఇలాగే ప్రవర్తిస్తే మా మొండి వైఖరి ఇంతకంటే దారుణంగా ఉంటుంది. దయచేసి ఇంతవరకు మాకు ప్రజలు సహకరిస్తున్నారు. మా ప్రజలకు మరియు నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యలపై సిపిఐ ఉద్యమానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆరోపించారు. నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లాలో పాదయాత్ర, ఆగస్టు 15న కలెక్టర్ కార్యాలయం ముట్టడి, సెప్టెంబర్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని ప్రకటించారు. కరువు జిల్లాగా ప్రకటించి, కరువు ప్రాంతం జిల్లాగా ప్రకటించి రైతులకి తీవ్రమైనటువంటి వర్షాభావ కరువు పరిస్థితులపైన వ్యవసాయ కూలీలకి కరువు పనులు చేపట్టాలని, లేదా ప్రత్యామ్నాయ పంటలు
రెడీ చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రైతుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దుర్మార్గం, కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజను సెప్టెంబర్ 31 వరకు ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. అయితే ఈ కర్నూలు జిల్లాలో పంటల బీమా కోసం ఎకరాకు కర్నూలు జిల్లాలో 44 రూపాయలు, ఈ నంద్యాల జిల్లాలో ఎకరాకు 450 రూపాయలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఈరోజు తీవ్రంగా నష్టపోయేటువంటి జిల్లాలో డోన్ నియోజకవర్గం, డోను, ప్యాపిలి, బేదంచెర్ల నియోజకవర్గం పూర్తిగా కరువు అలుకుంటా ఉంది. లేదా పక్కన ఉన్నటువంటి గడివేముల కానీ, లేదా మిడుతూరు మండలాలు కానీ, లేదా ఇటు పక్క కొత్తపల్లి మండలం కానీ, ఆత్మకూరు కానీ తీవ్రమైన కరువుతో ప్రతి సంవత్సరం కూడా అల్లాడుతూ ఉంది. కర్నూలు జిల్లా రైతాంగానికి 44 రూపాయలు పంటల బీమా, నంద్యాల జిల్లా రైతాంగానికి ఎకరాకి 450 రూపాయలు. ఇది ఎక్కడ న్యాయమో ప్రజలు, అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజే కలెక్టర్ కూడా కలుస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి 2 సెంట్ల స్థలం ఇస్తామని 4 లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పినారు. ఇదే నంద్యాల టౌన్లో 1 సెంటు కూడా పేదవాడికి ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము వస్తేనే ఇస్తామని చెప్పేసి ఇదే నంద్యాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మేము ఇప్పటికే అర్జీల మీద అర్జీలు ఇచ్చాం. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్యులు ఫరూక్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాం. ఇంకా అర్జీలతో కాలం చెల్లదు కాబట్టి రేపు ఈ నంద్యాల టౌన్లో కూడా 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇళ్ల స్థలాల కోసం పాదయాత్ర నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆగస్టు 17వ తేదీన నంద్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు వరి పంట సాగుకు దూరంగా ఉండాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ప్రసాదరావు ఘాటుగా హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతున్నందున నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంట వేయడం ప్రమాదకరమని తెలిపారు. ఇప్పటికే కొంతమంది రైతులు వరి సాగు ప్రారంభించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో శాస్త్రవేత్తల సూచనలు పాటించకుండా వరి పంట వేస్తే తీవ్ర నష్టాలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని, తక్కువ నీటితో సాగే పంటలను ఎంచుకోవాలని సూచించారు. అలాగే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని, బోర్లపై అధిక ఆధారపడకుండా హెచ్చరించారు. రైతులు తక్షణమే అవగాహనతో నిర్ణయాలు తీసుకుని నష్టాలను నివారించుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆలోచించి సాగు చేస్తేనే లాభం, లేకపోతే నష్టం ఖాయమంటూ అధికారులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నంద్యాల మండలంలో ప్రస్తుతము వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు జూలై మాసంలో మనకు సాధారణ వర్షపాతము 119 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 18 మిల్లీమీటర్లు మాత్రమే కురవడం జరిగింది. దాదాపుగా 70% పైనే లోటు వర్షపాతం ఉన్నది. దీనివల్ల మనకు మన నంద్యాల మండలంలో ప్రధానంగా వరి సాగు ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువగా ఉన్నది. మనకు నంద్యాల మండలంలో సాధారణ విస్తీర్ణము ఖరీఫ్ కాలంలో 7,490 హెక్టార్లకు గాను సాధారణ విస్తీర్ణము వరి 4,800 హెక్టార్లు వరి సాగు చేస్తారు ప్రతి సంవత్సరము. అంటే దాదాపు 65% సాధారణ విస్తీర్ణంలో వరి ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న 943 హెక్టార్లు, అదేవిధంగా మిరప 946 హెక్టార్లు. అంటే ఈ 3 పంటలే దాదాపుగా 90% సాధారణ విస్తీర్ణములో సాగు చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతము వర్షాభావ పరిస్థితుల వలన ఈ ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, మిరప, ఈ 3 పంటలు అధికంగా నీరు అవసరమయ్యే పంటలు. రైతు సోదరులందరికీ ఇప్పుడున్న పరిస్థితిలో వరి కానీ, మొక్కజొన్న కానీ, మిరప కానీ ఇవి సాగు చేయకూడదని ప్రభుత్వం ద్వారా మనకు ఆదేశాలు రావడం జరిగింది. కావున రైతు సోదరులందరూ విజ్ఞప్తి, ఈ వరి సాగు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ వరి అయితేనేమి, మొక్కజొన్న అయితే, మిరప అయితేనేమి ప్రధానంగా కేసీ కెనాల్, తర్వాత తెలుగుగంగ, ఎస్ఆర్బిసి ఈ కాలువల కిందనే ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 3 కాలువలకు నీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వరికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం ద్వారా లేదు. కాబట్టి రైతులందరూ వరికి ప్రత్యామ్నాయంగా మినుము కానీ, కొర్రలు కానీ, సజ్జలు కానీ, లేకుంటే కంది కానీ సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాబట్టి రైతులందరూ ఆ విధంగా వరికి ప్రత్యామ్నాయంగా మేము శాస్త్రవేత్తలు సూచించిన పంటలు సాగు చేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా పంటల బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అనేది ఒకటి ఉంది.
ఇంకోటి వాతావరణ ఆధారిత బీమా పథకం అని ఉన్నాయి. ఈ 2 పథకాల్లో మనకు పంటల బీమా చేసుకునే అవకాశం ఉంది. వివిధ పంటలు ఉన్నాయి. మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, మినుము, కంది, తర్వాత ఆముదము, ఉల్లి ఈ పంటలకు మనం బీమా చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, వేరుశెనగ, బనానా అంటే అరటి ఈ 3 పంటలు ఉన్నాయి. వీటన్నిటికీ మనకు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి జూలై 31 తేదీ ఆఖరణ ఉంది. కాబట్టి రైతులందరూ ఈ పంటలు సాగు చేసిన రైతులు ఖచ్చితంగా వరికి మాత్రం ఆగస్టు 15 వరకు సమయం ఉంది. మిగతా అన్ని పంటలకు జూలై 31కి ఆఖరి తేదీ. వీటికి ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు కావాలని కోరుకుంటున్నాము. వరికి అయితే 800 రూపాయలు ఎకరాకు చెల్లించాలండి రైతు వాటా కింద. అదేవిధంగా మొక్కజొన్నకు 660 రూపాయలు, మినుముకు అయితే 190 రూపాయలు. నంద్యాల మండలంలో అత్యధికంగా మినుము తర్వాత మొక్కజొన్న జూన్ మాసంలో సాగు చేసిన రైతులు ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా పంటల బీమా పథకములో వాళ్ళ ప్రీమియం చెల్లించి చేరవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు నంద్యాల మండలంలో 211 మంది రైతులు 280 హెక్టార్లలో ఈ పంటలకు బీమా చేసుకోవడం జరిగింది. మిగతా రైతులు కూడా ఖచ్చితంగా రేపటిలోగా పంటల బీమాలో చేరాలని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. శ్రీశైలం మండలం లింగలగట్టులో స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 3వ రోజు పర్యటించారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. క్యాంపెయినింగ్ లో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే లింగాలగట్టులో రహదారి నిర్మాణం, రోడ్డు వెడల్పు అంశంపై స్థానిక ప్రజలు, మహిళలతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూలంకుషంగా చర్చించి రోడ్డు వెడల్పు, రహదారి నిర్మాణం కోసం లింగాలగట్టు ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. లింగాలగట్టు గ్రామ ప్రజలు, మహిళలతో ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని స్థానికులకు, మహిళలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ముందరా సదరన్ క్యాంప్ కంపల్సరీ అప్లై చేయించాలి. ఈసారి వాళ్ళు నాకు కంప్లైంట్ చేసి నువ్వు కూడా ఈ రోడ్లన్నీ మీరు కూడా ముందుకు అప్పులా ముందుకు తీసుకురా ముందరా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వర్షాలు సమృద్ధిగా కురవాలని మహానందిలో త్రయాహ్నిక వరుణ యాగం ప్రారంభం. గణపతి పూజతో ప్రారంభించిన ఈవో శ్రీనివాసరెడ్డి. నంద్యాల మున్సిపాలిటీలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు. సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. నంద్యాలలో తూతు మంత్రంగా సాగిన ఎంపీపీ సర్వసభ్య సమావేశం. అధికారుల తీరుపై ఎంపీపీ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట షెడ్యూల్ కార్మికుల భారీ ధర్నా. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులపై చర్యలు తీసుకోవాలి. నంద్యాల అదనపు ఎస్పీకి ప్రజాస్వామ్య లౌకిక ఐక్య వేదిక విజ్ఞప్తి. జీవో 396ను వెంటనే రద్దు చేయాలి. 11వ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల పెండౌన్ నిరసన.
నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి. ఆగస్టు 6 నుంచి పాదయాత్రలు, సెప్టెంబర్లో ఢిల్లీ ధర్నాకు సిపిఐ పిలుపు. వర్షాభావ పరిస్థితుల వేళ వరి సాగు ప్రమాదకరం. ప్రత్యామ్నాయ పంటలే వేయాలని నంద్యాల ఏడీఏ ప్రసాదరావు సూచన. లింగాలగట్టులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇంటింటికి ప్రచారం. రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.